హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రియా మేకోవర్. ఈరోజు మీకు నేను చూపించిపోయే శారీ డ్రాపింగ్ ఏంటంటే డబుల్ శారీ డ్రాపింగ్ 2.0. డబుల్ డ్రాపింగ్ శారీ అన్నారు, 2.0 అన్నారు. ఏంటనుకుంటున్నారా? ఏమీ లేదండి, ప్రజెంట్ ట్రెండ్ అవుతున్న స్నేహ గారు కట్టుకున్న 2 శారీస్ డ్రాపింగ్. మీరు పిక్లో చూసినట్లయితే మీకు తెలుస్తుంది. అక్కడ తివియన్ సారు స్నేహ గారికి ఈ శారీ డ్రాప్ చేశారనమాట. సో అది మీకు ఎలా కట్టుకోవాలి అనేది ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను. దీనికి కావాల్సినవి 2 శారీస్. మీకు ఏదైనా 2 శారీస్ కలర్ బట్టి చూజ్ చేసుకోండి. ఆ 2 శారీస్ మనం తీసుకుంటే ఈ శారీ అనేది, ఈ డబుల్ శారీ డ్రాపింగ్ 2.0 అనేది మనం ఎలా డ్రాప్ చేయాలంటే ఎలా కట్టుకోవాలనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మరి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా శారీ మనం నార్మల్గా కట్టుకునేటట్టుగానే లోపల కట్టు నుంచి 1 రౌండ్, అంటే హిప్ అంతా 1 రౌండ్ తిప్పుకోవాలన్నమాట. తిప్పి నార్మల్గా మనం శారీ ఎలా కట్టుకుంటామో అలానే కట్టుకోవాలి. తర్వాత 1 రౌండ్ అయిపోయిన తర్వాత మొత్తం శారీ అంతా కూడా ప్లీట్స్ పెట్టుకోవాలి, కుర్చీలు పెట్టేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే మనం యూజ్ చేసే ఈ శారీకి పౌటన్స్ వేరే కలర్గా ఉంటే మాత్రం ఏం చేయాలి, లేదు శారీ అంతా ఒకే కలర్ ఉంది అంటే పర్లేదు. కొంతమందికి నచ్చుతుంది, కొంతమంది నచ్చదు. అంటే కొంచెం పౌటన్స్ అనేది వేరే కలర్గా ఉంటుంది కాబట్టి డిజైన్ కానీ లేకపోతే కలర్ కానీ వేరేగా ఉంటుంది. సో అలాంటప్పుడు ఏం చేయాలి అనేది నేను మీ వీడియోలో చూపిస్తాను. సో స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ నేను కట్టుకునే శారీకి కూడా పౌటన్స్ అనేది వేరే కలర్లో ఉంది. సో దాన్ని నేను ఏం చేశాను, ఎలా కుర్చీలు పెట్టాను అనేది మీరు చూడండి. ఇక్కడ నార్మల్గా కుర్చీలు మనం పెట్టేసుకుని మనం ఇన్సైడ్కి మనం పెట్టుకున్నప్పుడు అది కనిపించుకుని ఉంటే ఓకే, కానీ మనం నడిచేటప్పుడు కానీ అది బయటకి ఎక్స్పోజ్ అయితే కొంచెం శారీ అనేది డిస్టర్బ్డ్గా కొంచెం ఉంటుంది అనమాట. సో అందుకని చెప్పేసి మనం కుర్చీలన్నీ మనం పెట్టుకున్న తర్వాత పౌటంచ్కి ఏదైతే కలర్ ఏదైతే ఉందో అది ఎంతవరకు అయితే ఉందో దాన్ని మనం చూసుకోవాలి. దాన్ని మెజర్ చూసుకుని చూసుకున్న తర్వాత దాన్ని పిన్ తోటి లోపలికి ఫోల్డ్ చేసి పిన్తో సెక్యూర్ చేయాలి. ఇక్కడ మీరు వీడియోలో చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. కానీ అంతకుముందున్న మనం పెట్టుకున్న కుర్చీలు డిస్టర్బ్ అవ్వకుండా ఉండాలి కాబట్టి వాటిని మనం పిన్తో సెక్యూర్ చేయాలి. పిన్తో సెక్యూర్ చేసుకున్న తర్వాత మిగిలిన పార్ట్ ఏదైతే ఉందో ఆ కలర్ వేరేగా ఉన్న పార్ట్ ఏదైతే ఉందో దానిని మనం పిన్ తోటి ఫోల్డ్ చేయాలి. చూడండి, ఈ వీడియోలో మీకు చూపిస్తున్నట్టుగా ఒక పిన్ తీసుకుని ఆ పిన్ తోటి మీరు ఫోల్డ్ చేయాలన్నమాట. ఫోల్డ్ చేసిన తర్వాత అది పిన్ తోటి దాన్ని కూడా సెక్యూర్ చేయాలి. పిన్తో సెక్యూర్ చేసిన తర్వాత దానిని మనం యాస్టీజ్గా దాన్ని పిన్తో, అంటే అక్కడ మీకు అడ్జస్ట్మెంట్ సరిపోలేదు అని అంటే కుర్చీలు అప్పటికే ఎక్కువ పెట్టేస్తున్నాం, సో అడ్జస్ట్మెంట్ సరిపోలేదంటే నో ప్రాబ్లం. ఒక 2-3 కుర్చీలు తీసేసి దాని ఫోల్డింగ్కి సరిపోయేలాగా మీరు దాన్ని సెట్ చేసుకోవాలి. చూడండి, నేను వీడియోలో చూపించాను కదా. సో అలా అన్నమాట. అది ఎక్కడ డిస్టర్బ్ అవ్వకుండా, అంటే పైకి కిందకి లేకుండా అంతా ఈక్వల్గా పైనుంచి కింద వరకు కూడా ఈక్వల్గా ఉండేలాగా మీరు చూసుకున్న తర్వాతే దానిని ఆ కుర్చీలో ఎడ్జ్లో లోపల, అంటే ఇన్సైడ్ లోపల దాన్ని పిన్తో సెక్యూర్ చేయాలి. నార్మల్ పిన్స్ ఉంటాయి కదా మన శారీకి యూజ్ చేసే పిన్స్, అవి చాలా ఇంపార్టెంట్. సో ఆ పిన్ తోటే మనం అక్కడ దానిని పౌటన్స్ ఏదైతే వేరే కలర్లో ఉందో దానిని మనం లోపలికి ఫోల్డ్ చేసి పిన్తో సెక్యూర్ చేసి అప్పుడు మళ్ళీ దాన్ని మిగిలిన ఆ పార్టీని యాస్టీజ్గా మనం ఏం చేయాలి, కుర్చీలు పెట్టేసుకోవాలి. మీరు చూస్తున్నారు కదా, ఈ కుర్చీలు మనం పెద్దవి పెట్టుకుంటాం. టోటల్ ఆల్మోస్ట్ శారీ అంతా కూడా కుర్చీలో ఉంటుంది కాబట్టి కొంచెం ఇక్కడ చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి, సెట్ చేసుకోవాలి. సో ఈ కుర్చీలు అందంగా ఉంటేనే మనకి శారీ కట్టుకున్న తర్వాత లుక్ అనేది చాలా బాగుంటుంది అనమాట. సో మీరు దీన్ని కూడా మీరు డ్రేప్ చేయించుకోవచ్చు. అలా డ్రేప్ చేయించుకున్నప్పుడు కింద కుర్చీలు చాలా బాగుంటుంది. మీరు శారీ కట్టేటప్పుడు మీరు బాగా కిందకి కాకుండా ఓన్లీ ఫ్లోర్ టచ్ అనమాట, అంటే జస్ట్ శారీ అనేది కిందకి ఫ్లోర్ టచ్ అయితే చాలు. అప్పుడే మనకి కుర్చీలు అనేది అందంగా కనపడతాయి. మనం నడిచినప్పుడు కానీ మనం కదిలినప్పుడు కానీ ఎప్పుడైనా సరే అలా ఫ్లోర్ టచ్ ఉంటేనే శారీ కుర్చీలు అనేది చాలా అందంగా ఎన్నైతే పెట్టుకున్నామో చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తాయి అనమాట. మొత్తం కుర్చీలు ఎన్నైతే వచ్చినాయో, 15 వచ్చినాయో, 20 వచ్చినా, ఎన్నైతే వచ్చినాయో, అంటే ఇవి మనం పెద్దగా తీసుకుంటాం, నార్మల్గా చిన్నగా తీసుకోము కదా. సో పెద్దగా తీసుకుంటాం. పెద్దగా అన్ని కుర్చీలు సెట్ చేసుకోవాలి. పైన అన్ని సెట్ చేసుకోవాలి. పైన సెట్ చేసుకున్న తర్వాత పిన్తో
దాన్ని సెక్యూర్ చేయాలన్నమాట. పైన ఉన్న పిన్తో సెక్యూర్ చేసిన తర్వాత మరలా పైనుంచి కింద వరకు అంతా కూడా కుర్చీలు సెక్యూర్ మొత్తం సెట్ చేసుకోవాలి. మీ దగ్గర మీరు ఇంకా హెయిర్ సంబంధించిన స్ట్రైట్నర్ కానీ లేకపోతే టాంగ్ కానీ ఏమైనా ఉంటే ఆ కుర్చీలు మీరు నీట్గా మీరు ఆ స్ట్రైట్నర్ కానివ్వండి, ఆ టాంగ్ కానివ్వండి, ఏదైనా యూజ్ చేసుకుంటే ఆ కుర్చీలు ఇంకా నీట్గా వస్తాయి. మీరు ఆ టాంగ్ పెట్టి దాన్ని మీరు శారీని చేస్తే మీకు ఫ్లఫీ ప్లీట్స్ వస్తాయి, అంటే కుర్చీలు చాలా అందంగా కనిపిస్తాయి అన్నమాట. సో మీరు సెట్ చేసుకున్న ఓపికగా మనం శారీ కట్టుకోవాలి అనన్నా, కట్టాలి అన్నా ఇంట్రెస్ట్తో కట్టుకోవాలి, మనం ఓపికగా కట్టుకోవాలి. మన శారీ మనం డైలీ కట్టుకుంటాం కాబట్టి సో నో ప్రాబ్లం. కాకపోతే కట్టుకునే వారికి ఏదైనా కొంచెం ఇబ్బంది, ఎందుకంటే కుర్చీలు పట్టుకునేటట్టుకే దాదాపుగా చేతులు లాగుతాయి కదా. సో అందుకని ఏం చేయాలంటే కొంచెం ఓపికగా కట్టుకోవాలి. ఏదైనా ట్రెండ్ అవుతున్న శారీ మనం డ్రాపింగ్ మనం కట్టుకోవాలి అని అంటే చాలా ఇష్టపడతాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే బాగా ఇష్టంగా కట్టుకుంటారు. సో ఒకరికి కట్టాలన్నా మనకు వచ్చి ఉండాలి కాబట్టి రాని వాళ్ళు కూడా దాన్ని అంతే ఇష్టంగా మనం నేర్చుకుంటాం. సో అందుకని చూడమని చెప్తున్నాను అనమాట. అన్ని కుర్చీలు ఎన్నైతే వచ్చినాయో అన్నీ కూడా చాలా నీట్గా ఒకదాని తర్వాత ఒకటి మనకి బయటికి కుర్చీలన్నీ కూడా ఎక్స్పోజ్ అవ్వాలి, అంటే బయటికి కనిపించాలి కదా మనకు నడుస్తున్నప్పుడు. అలా కనిపించేలాగా మొత్తం కుర్చీలన్నీ కూడా మనం పైన పిన్ తోటి సెక్యూర్ చేసుకోవాలి. మీరు వీడియోలో చూస్తున్నారు కదా, నేను వీడియో చేసిన దానికి మళ్ళీ నేను అంత టైం తీసుకున్నాను, కానీ ఇంకా మనం దీనికి మామూలుగా డ్రాప్ చేసి తీసుకోవచ్చు కాబట్టి మీకు ప్రాబ్లం ఉండదు. కానీ నేను మీకు చూపించాలి కాబట్టి నేను దీన్ని డ్రాప్ చేయలేదు, నార్మల్గానే మీకు చూపించాను. దీనికి మనం లోపల ఏదైతే మనకు లోపల పైటంచు ఏదైతే ఉందో కట్టంచు దాని దగ్గర నుంచి 1 రౌండ్ అక్కడ నుంచి మనం మొత్తం అన్నీ కూడా ప్లీట్స్ పెట్టేసుకున్నాం కదా. సో ఆ మిగిలిన పార్ట్ అంతా కూడా మనం ఇలా ప్లీట్స్ పెట్టేసుకున్నాం కాబట్టి ముందుగానే మనం ప్రిపేర్ చేసేసుకుంటే దానికి నో ప్రాబ్లం అనమాట. ఎందుకంటే ముందుగా ప్రిపేర్ చేసుకుంటే శారీ అనేది అలా నీట్గా వచ్చేస్తుంది. చూడండి వీడియోలో నేను మొత్తం వాటిని నార్మల్గా వాటిని అందంగా సెట్ చేస్తాను అనమాట. అలా మనం ముందుగానే శారీని ఏ విధంగా అయితే ప్రిపేర్ చేసుకుంటామో దీన్ని కూడా అలానే మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ శారీ అంటే ఫస్ట్ కట్టుకునే శారీకి, నెక్స్ట్ కట్టుకునే శారీకి అది కూడా చేసుకోవచ్చు. ఎలా అనేది నేను చెప్తాను కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు ఫస్ట్ శారీ డ్రాపింగ్ అనేది అయ్యిందనమాట. నార్మల్గా మనం పైటంచు వేయకుండా ఒక శారీ మాత్రం ఏం చేసా మొత్తం అంతా కూడా ప్లీట్స్ తోటి నార్మల్గా కింద పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఆ ప్లీట్స్ అని ఎంత నీట్గా వచ్చాయో దాన్ని మనం ప్రీప్లేట్ చేసుకుంటే చాలా స్ట్రైట్నర్తో చేసుకుంటే చాలా అందంగా వస్తాయి. ఇప్పుడు సెకండ్ శారీ అంటున్నారు, అంత పొడవుగా ఉంది ఏంటి, ఇంకా లెంత్ ఏంటి అంత తక్కువగా ఉంది అనుకుంటున్నారా? లేదండి, అది శారీయే. నేనేం చేశానంటే దాన్ని ప్రీప్లేట్ చేస్తానన్నమాట. అంటే మరి ఇది చాలా పట్టు చీర కాబట్టి నేను వీడియోలో మీకు చేసి చూపించి టైం ఎక్కువ పట్టుద్ది. సో దాన్ని నేను ముందుగానే శారీ అంతా ఫస్ట్ నుంచి చివరి వరకు అంటే చీర అంతా కూడా ప్రీప్లేట్ చేసుకున్నాను. ఎన్ని దాన్ని అంటే అక్కడ మనం ఎన్ని కుర్చీలు పెట్టుకున్నాం పౌటంచుకి అని అంటే ఇప్పుడు ప్రజెంట్ డేస్లో అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క మాదిరి పెట్టుకుంటారు. పెద్దోళ్ళు అయితే 4-5 పెట్టుకుంటారు. ఎంగేజ్ అయితే వాళ్ళు 9-10 ఈజీగా పెట్టుకుంటారు. బ్రైడ్స్ అయితే 12-13 అలా పెట్టుకుంటారు. సో ఇక్కడ మనకి ఎన్ని కావాలి అని అంటే అది మీ ఇష్టం. ఇక్కడ నేనైతే 9 పెట్టాను, ఇంకా పెట్టుకోవచ్చు, బట్ నాకు 9 సరిపోతాయి కాబట్టి నేను 9 పెట్టుకున్నాను. ఇంకా మీరు పెట్టుకోవాలనుకుంటే అది మీరు పెట్టుకోవచ్చు, మీరు ప్రీప్లేట్ కూడా చేయించుకోవచ్చు. మనం శారీ పైనుంచి ఎన్నైతే ప్లీట్స్ పెట్టుకున్నామో చివరి వరకు కూడా అన్ని ప్లీట్సే ఉండాలి. ప్లస్ ఇక్కడ మనం చూపిస్తున్నట్టుగా వీడియోలో మీకు నేను చూపిస్తున్నాను కదా, మనకి పైన ఎన్ని కుర్చీలు అయితే వచ్చినాయో కింద నేను చూపించే ప్లేస్లో అక్కడ అన్ని కుర్చీలు మనం పైన ఎన్నైతే వచ్చినాయో వాటి ద్వారా అన్ని కుర్చీలు అక్కడ అంటే హిప్ దగ్గర అన్ని కుర్చీలు రావాలి. ప్లస్ ఆ ప్లేస్లో కుర్చీలు అనేవి క్రాస్గా ఉండాలన్నమాట. మనం ఇదివరకు రోజుల్లో ఓణి కట్టుకునే వాళ్ళం కదా, ఓణి కట్టుకునేటప్పుడు అక్కడ కూడా మనం ఏం చేసేవాళ్ళం స్టెప్స్ అనేవి పెట్టుకుని ఓణి పెట్టుకునేవాళ్ళం. సో అట్లాగా అక్కడ మనకి పైన పౌటంచి దగ్గర ఎన్నైతే స్టెప్స్ పెట్టుకున్నామో ఇక్కడ కూడా అన్ని స్టెప్సే ఉండాలి. 9 తీసుకున్నాను నేను, 9 పెట్టుకున్న తర్వాత ఆ మిగిలిన పార్ట్ని
ఎలా పెట్టాను అనేది మీకు ఇంకా కన్ఫ్యూజ్గా ఉంది కదా. సో ఎలా పెట్టానంటే, ఏదైతే మనం పౌటెంచ్ వేసుకున్నామో దాని బ్యాక్ సైడ్ దాన్ని వెనక నుంచి తీసి ఫ్రంట్కి పెట్టాను. యాక్చువల్లీ ఇక్కడ కరెంట్ పోయింది, సో అక్కడ నేను తీయలేకపోయాను. ఇంకా ఇది కన్ఫ్యూజ్గా ఉంటే నాకు క్లారిటీగా కావాలి అని మీరు కావాలి అనుకుంటే నాకు ఈ వీడియో చూసి మీ కామెంట్స్ రూపంలో నాకు చెప్పండి. నేను ఈ వీడియోకి 500 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో వచ్చే లైక్స్ బట్టి నేను ఫుల్ వీడియో అనేది నేను మళ్ళా తీసి నేను నా ఛానల్లో అప్లోడ్ చేస్తాను. చూసారా ఫ్రెండ్స్, చాలా అందంగా ఉంది కదా. సో 2 శారీస్ అలా డ్రేప్ చేసుకోవడం చాలా బాగుంటుంది. బయటకు వెళ్ళినా కానీ, ఫంక్షన్స్ కానీ, ఇంకేదైనా సరే అకేషన్లో చాలా బాగుంటుంది అనమాట. ఈజీగా డ్రాప్ చేసుకోవచ్చు, పెద్ద కష్టమేమి కాదు. సో ఇలాంటి ట్రెండింగ్ డ్రాప్స్ ఇంకా కావాలి అనుకుంటే సో నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా మీకు కావాలంటే కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.